తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే మన దేవుడినే నాలుగో ప్లేస్‌లో అయితే మనకు నిలబెట్టారు. అలాంటిది తల్లి, మనకు జన్మనిచ్చిన తల్లి, అలాగే మనకు తండ్రి, మనల్ని పెంచి పోషించిన తండ్రి, అలాగే గురువు. అంటే మనము ఎంత బాగాన బతకని మనకు ఒక చదువు అంటే ఒక ఎడ్యుకేషన్ అనేది ఉంటే ఖచ్చితంగా మన లైఫ్‌ని అయితే మారుస్తుంది. అది మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక బీదోళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళని ఒక కలెక్టర్ చేయగలదు చదువు అని మనకు తెలుసు. అలాంటిది చదువు, గురువు. అదయిపోయిన తర్వాత దైవం. అంటే వీళ్ళ ముగ్గురితో పాటు మన దైవ శక్తి కూడా తోడుండాలి అనేసి మనకైతే తెలుసు. అలాంటిది నేను ఈ మాటలు ఎందుకు చెప్తాన్నా అని మీకు డౌట్ రావచ్చు. ఈరోజు అపర్ణ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అపర్ణ గారు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఈ రోజైతే న్యాయం చేశారని మనకైతే అనిపిస్తుంది కదా ఎపిసోడ్లో. ఈ రోజే కదా కావ్య తన సొంత నిర్ణయం తీసుకొని ఆఫీస్లో అడుగు పెట్టాలి, నా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని నేను ఎలాగైనా సరే కాపాడుకోవాలి అనేసి అడుగు తీసి బయట పెట్టింది. ఇంట్లోంచి ధైర్యంగా అడుగు వేయగలిగే శక్తి వచ్చింది. ఆ శక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా కన్న తల్లి సంతోషపడుతుంది, కన్న తండ్రి సంతోషపడతాడు. అలాగే గురువు, కన్న తల్లి తండ్రి కన్నా గురువు, అబ్బా నా కష్టాన్ని నా ప్రాణాలని నా మనసుని పనంగా పెట్టి వీళ్ళకి నేను చదువు చెప్పాను, వీళ్ళు ఈరోజు ప్రయోజకులు అయ్యి నా పేరు నిలబెడతా ఉంటారు, మా గురువు గారు వీళ్ళు అనేసి చెప్పుకునేలాగా ఒక స్థాయికి ఎదిగారు అనేసి గురువు కూడా ఎంతో సంతోషపడతారు కదా. అలాగా అన్నీ తానే అంటే అమ్మ, నాన్న, గురువు, దైవం కూడా. అంటే ఏ కష్టం వచ్చినా సరే దేవుడి రూపంలో వచ్చినట్టు వచ్చి అడ్డుగా నిలబడేది. తన ప్రాణ త్యాగానికైనా సిద్ధపడడానికి సిద్ధమైన అపర్ణ గారు అలాంటి ఒక మనిషి ఉన్న చాలా ఇంట్లో. అది ఎవరన్నా సరే, మన అమ్మన్న కానీ, మన నాన్న కానీ, మన తమ్ముడు, అక్క, ఎవరన్నా సరే మన రిలేషన్లో ఎవరో ఒకరు మనకు ఆ విధంగా సపోర్ట్గా ఉంటే ఆ బూస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ విధంగా అపర్ణ గారు గురువుగా మారి, దైవంగా మారి మన కావ్యకి అయితే ఒక ప్రొటెక్షన్, ఒక వలయం లాగా నిలబడి ఆ కావ్యాన్ని అయితే కాపాడుకుంటూ వచ్చారు. కావ్య అంటాను, కావ్య బిడ్డను అయితే కాపాడుకుంటూ వచ్చారు, ఇందుని అయితే కాపాడుకుంటూ వచ్చారు. అక్కడ ఇందు ఏమైందంటే ఒక మట్టి బొమ్మలాగా, అంటే బొమ్మ ఏం చెప్తే అది చేసేలాగా, రేఖ ఏం చెప్తే అది చేసేలాగా తయారైండే బొమ్మని, ఆ బొమ్మకు ప్రాణం పోసి ఆ బొమ్మలో ఒక వెలుగుని నింపింది. అంటే ఆ బొమ్మ ఏమన్నా చేయగలిగే శక్తి ఆ బొమ్మలో ఉంది అనేసి ఒక రుజువు చేసిన గురువు ఎవరన్నా ఉన్నారంటే అది అపర్ణ గారే. ఎందుకు ఇంత డబ్బా కొడతా ఉన్నా అని మీరు అనుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది, ఎస్ మీరు చెప్పిండేది నిజమే సార్ అనేసి. నేను చెప్పిండేది నిజమైతే మాత్రం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదండి. సీరియల్ని మనము 2 రకాలుగా చూడొచ్చు అబ్బా. ఒకటి పాజిటివ్ వేలో చూస్తే మనకు చాలా బాగా నచ్చుతుంది, నెగిటివ్ వేలో చూస్తే అసలు ఎంత ఇంపాక్ట్ ఉన్నా ఎంత బాగున్నా సరే మనకైతే నచ్చదు. కానీ మీకైతే నేను పాజిటివ్ వెళ్ళిన సీరియల్ ఎలా ఉన్నా అసలు అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క సీరియల్ కొంటాం. ఒక సీరియల్ ఇన్ని రోజులు మనకు రాజ్ కావ్య స్కిన్స్ లేవు అనేసి మనం డిసప్పాయింట్ అయితే అయ్యాం, లాస్ట్ వీక్ అంతా లేదు అనేసి. కానీ ఈరోజు కంప్లీట్గా అసలు మొత్తం స్క్రీన్ మొత్తము రాజ్ కావ్య అయితే అసలు ఆక్యుపై చేసేసారని మనం అయితే చెప్పుకోవచ్చు. రాజ్ కావ్య అంటే హిందూ రాజుల గురించి నేను మాట్లాడట్లేదు, రాజ్ కావ్య గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ సూటు, అలాగే కావ్య హుండాతనం అవన్నీ మళ్ళీ బ్యాక్ వచ్చాయి. అంటే రాజ్ కావ్య మరొకసారి బతుకొచ్చారా అన్నట్టయితే మనం అయితే చూసాం కదా. అందుకోసం అనేసి రాజ్ కావ్య ఎప్పుడు మన గుండెల్లో అలా ఉండిపోతారు, చిరస్థాయిగా ఉండిపోతారు. ఏదైనా ఆ విధంగా ఉంటుంది. సరే అనేసి మనం మాట్లాడతాం, ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. ఎపిసోడ్లో గురువు, దైవం, తల్లి, తండ్రి అనేసి చెప్పాను కదా, దాని గురించి కూడా మీకైతే ఇంకా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మాటలు నా నోటి నుంచి ఎందుకు వచ్చాయని మీకు తెలియాలి కదా. ఖచ్చితంగా వీడియో అనేది చివరి వరకు చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోతండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే కావ్యకైతే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఎందుకంటే రేఖ గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకోవాలి. రేఖకి తెలియకుండా రేఖ ఏమనుకుంటుంది, నా కళ్ళు సైకిల్లోనే జరుగుతాయి అన్నీ, నాకు తెలియకుండా అసలు ఏమీ జరగట్లేదు అనేసి రేఖ భ్రమలో, అంటే దుప్పటి కప్పుకొని నిద్రపోతా కళ్ళకు అంతా ఉంది. ఆ కళ్ళన్నింటినీ ఒక పటాపంచలు చేసేకి మనకు ప్రతి ఒక్కరు మోసం చేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మరాంబ గారు వాళ్ళ కూతుర్ని రేఖ కొడుకు ఇచ్చి చేయాలనేసి బ్రహ్మరాంబ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వాళ్ళ హస్బెండ్ భార్య మాట జవదాటకుండా ఏంద్ర ఈ గోళ అనేసి జస్ట్ భరించాలి తప్పదన్నట్టు భరిస్తూ ఉన్నాడు. అది మిస్టేక్. రేఖకి ఎన్ని వెన్నుపోట్లు ఉన్నాయి చూడండి, చెప్తా ఉన్నాను. మనము హీరోకి హీరోయిన్కి వెన్నుపోట్లు ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డబుల్ ఇంపాక్ట్ అయితే మన రేఖకి అయితే ఉంది. ఎందుకంటే అదైపోయిన తర్వాత ఇంకొకటి పెద్ద నిజం అయితే దాచిపెట్టింది. మన లక్కీ వచ్చి మన రేఖ కూతురు అనేసి, కొడుకు అనేసి ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది. అప్పుడు రేఖ దాన్ని ఎలా సమర్థంగా ఎదుర్కొంటుంది. మేనకోడలు ఎంతో ప్రేమగా పెంచిన మేనకోడల్ని ఎంతో ఆశగా చూసుకుంటే మేనకోడలు 10 లక్షలు ఎవరి దగ్గర అప్పు చేసి మేనకోడలే ఇక్కడ కిడ్నాప్ చేపించి రావాల్సిన ఆస్తిని మేనకోడలే చేయి జాతులారా నోటికొచ్చిన కూడిని, నోటికాడికి వచ్చిన చేయిని ఇలా తట్టేసి ఏమవుతుంది, అన్నం కింద పడిపోతుంది కదా. ఆ విధంగా నోటికాడికి వచ్చిన కూడిని
నేలపాలు చేసింది మేనకోడలు, సొంత మేనకోడలు అక్కడ వెన్నుపోటు పోచింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొడుకు కూడా ఇంకా అమ్మాయి లవ్లో పడిపోతాడు మనకు తెలుసు. ఎందుకంటే బ్రహ్మరాంబ గారు కూతురు లవ్లో పడిపోతాడు. లవ్లో పడిపోయిన తర్వాత కొడుకు కూడా హ్యాండ్ ఇచ్చేస్తాడు. ఇంకా ఆఫీస్లోనూ హ్యాండ్ ఇచ్చేస్తా అంటారు అందరూ. ఇలాగ ఎన్ని వెన్నుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుందంటే అన్న వెన్నుపోట్లు. ఎందుకంటే చేసిండే పాపం అలాంటిది. చేసిండే పాపం తల్లిదండ్రులు చేసిండే పాపాలు కూడా పిల్లలు తగులుతాయంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న చేసిండే పాపాల వల్లనే ఈరోజు రేఖా గారికి ఇన్ని పరిస్థితులు అయితే ఇన్ని కష్టాలు అయితే ఎదురయ్యాయి. ఎందుకంటే ఆస్తి 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 అనేసి చిత్రహింసలు పెట్టింది. చిత్రహింసలు పెట్టి చదువుకోనికుండా చేస్తే అక్కడ మన అపర్ణ గారు గురువు దైవం తల్లి తండ్రి అన్నీ మారి అక్కడ గురువులాగా మారి అపర్ణ గారు అయితే మన కావ్యాన్ని అయితే చదివించి ఒక స్థాయిలో ఒక డిగ్రీ వరకు అయితే చదివించి ఒక స్థాయికి అయితే తీసుకొచ్చారు. ఆ స్థాయికి తీసుకొచ్చిన రావడం వల్లనే కదా ఈరోజు కావ్య కూతురు ఇందు తన సొంత డిసిషన్ తీసుకొని ఆఫీస్కి పోయి సంతకం పెట్టాలనుకుంటుంది. ఇంకా ఇక్కడ మర్చిపోయినాను ఇంకో విషయం. మన కావ్య చదువుకోలేదని చదువుకునింది, సంతకం పెట్టే అంత కెపాసిటీ ఉందని తెలిస్తే మన రేఖ అక్కడే హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంకా మన అపర్ణ గారు వెనకాల చేయాల్సిన పనులే చేస్తూ ఉంటారు. అలాగే రాజు మేనల్లుడు బతికే ఉండడు. మన రాజు ఆ ఇంటి వారసుడు నిజమైన వారసుడు ఆ ఇంట్లోనే ఉండాలని మన రేఖకు తెలిస్తే ఇంకా ఇప్పుడు హాస్టల్లో కన్నాను మళ్ళీ డబుల్ ఇంకా పైకి పోవడమే డైరెక్ట్. ఇన్ని టెన్షన్స్ మధ్య రేఖ కూడా క్యారెక్టర్ కూడా మంచిగా డిజైన్ చేశారు. ఎందుకంటే మామూలు కష్టాలు కాదు రేఖకి. ఇప్పుడు హీరోయిన్ కన్నా ఒకే కష్టం అంటే ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ తాతని నానమ్మని ఎలాగైనా సరే కాపాడుకోవాలి అనేసి ప్రయత్నం మాత్రం హీరోయిన్కి. కానీ రేఖకి ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేయాలి, మంచి ట్విస్టులు ఉంటాయి. ఈ ట్విస్టులన్నింటినీ బాగా క్యారీ చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్రహ్మముడి సీరియల్ ఇంకా బాగా మంచి మంచి రెట్టింపు స్థాయికి అయితే వెళ్తుందనేసి నాకైతే అనిపిస్తుంది. సరే అనేసి ఎపిసోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎపిసోడ్లో అయితే ఆ 10 లక్షలు అప్పు తీసుకున్న సంగతి అయితే మన స్వప్న అయితే తెలుసుకుంది. స్వప్న కూతురు అయితే ఐశ్వర్య ఉంది కదా, ఆ అమ్మాయి గురించి అయితే మన కావ్య అయితే తెలుసుకునింది. కావ్య అనేసి వస్తుంది ఎందుకంటే కావ్య ముద్ర అట్టే పడిపోయింది కాబట్టి. అక్కడ ఇందు అయితే తెలుసుకుంది. ఇందు తెలుసుకున్న తర్వాత అసలు ఏం జరుగుతుంది ఇంట్లో, 10 లక్షలు అక్కడ అప్పు, ఇక్కడ శాలరీస్ ఇవ్వట్లేదు, అసలు ఈ విధంగా ఉంటే మన కంపెనీ మన ఇల్లు మనం రోడ్డు పైన పడతాం అనేసి ఒక డిసిషన్ అయితే తీసుకుంది. అక్కడ గురువుకి ఒక సన్మానం చేసినట్టు అనుకోండి. అక్కడ గురువు చదువు చెప్పింది కదా, చదువు చెప్పిన తర్వాత అక్కడ మాటలు కూడా గురువే చెప్పింది. అంటే నువ్వు మారు. అదే కావ్య ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎంప్లాయీస్కి జీతం ఇవ్వలేదని అంటే కావ్య తన ప్రాణాలు కట్టేసైనా సరే తన తెలివితేటలతో ఆ కంపెనీని ఎలాగైనా సరే ముందుకు తీసుకెళ్ళి శాలరీస్ ఇప్పించేది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అంటే ఎలాంటి ఇబ్బందులు పడతాయి తెలుసు కదా, నీకేం తెలుసులే అనేసి కొంచెం హెచ్చరించింది. హెచ్చరిస్తే మన ఇందులో మార్పు అయితే వచ్చింది. ఇందులో మార్పు రావడం వల్ల మన రాజు సహాయంతో, ఎందుకంటే ఇంట్లోంచి బయట కాలు తీసి పెట్టాలన్నా సరే భయపడే ఇందు మన రాజు సపోర్ట్తో అయితే మన ఇంట్లోంచి బయట పెట్టడానికి అయితే వాళ్ళ నాన్నగారి జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకుంది. ఇన్ని రోజులు వాళ్ళ అమ్మ గురించే మాట్లాడుతున్నారు కానీ ఎప్పుడు కానీ నాన్నగారి గురించి అయితే మాట్లాడలేదు. ఎందుకంటే కూతురికి నాన్నకుండే ప్రేమ అమితంగా ఉంటుంది. నాన్న కూతురు బంధం అనేది అమితంగా ఉంటుంది. అక్కడ వాళ్ళ నాన్న షర్ట్ని పట్టుకొని ఇలా హక్ చేసుకోవడం, నాన్న నీ ఆశయాలు నేను నిలబెడతాను, నీ కంపెనీని నేను నిలబెడతాను అనేసి మన ఇందు అయితే అక్కడ తీసుకొని మన రాజు దగ్గరికి పోయేసి పేమెంట్ మాట్లాడుకునేది అదంతా క్యూట్ ఎపిసోడ్స్. అవంతా మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన లేదు. అక్కడ 10,000 ఇస్తా అన్నారు, కటింగ్స్ వస్తాయి కదా అవి వస్తాయి కదా అనేసి క్యూట్గా మనకైతే కొంచెం ఎపిసోడ్ అయితే వచ్చింది. అది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ చేశారు. మన బ్రహ్మరాంబ గారి కూతురు అలాగే మన రేఖ గారి కొడుకు అయితే అంటే స్వాతి పేరు ఏదో పేరు ఉంది మర్చిపోయినాను. సరే మీరు చెప్పండి ఆ పేరేం పేరు. స్వాతి అనేసి అమ్మాయి పేరు తెలుసు, అబ్బాయి పేరు మదన్. మీరు చెప్పండి మీరు కూడా. మదన్ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ కావడానికి అయితే ఈరోజే బీజం వేశారని మనం అయితే చెప్పుకోవచ్చు. వాళ్ళ లవ్ ట్రాక్కి అక్కడ వాళ్ళు ఆటలాడుకుంటా ఉంటే వాళ్ళ అమ్మ చూసి సంతోషపడిపోతూ ఉంటాం. రమ్మ అయ్యో మరదలు బావ ఎలాగ ఆడుకుంటా అంటారబ్బా, భలే ఉంది, చూడముచ్చటగా ఉంది, అసలైన వారసుడు, ఇంటికి వారసుడు, నువ్వే వారసుతో ఆడుకుంటావు అనేసి అంటే ఒకటి కళ్ళు కనండి. ఆ కళ్ళు ఎప్పుడు నిజం అవుతాయో మీరు చచ్చిపోయినాకు నిజం కావనేసి మీకు తెలుసు, ఆ రేఖకు తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు, మన అపర్ణ గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే దైవం అపర్ణ గారి రూపంలో ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు కాబట్టి అక్కడైతే జరుగుతా అంటే సరే మన రాజ్ కావ్య అయితే ఉండగా అంటే రాజ్ కావ్యానే దిగొస్తే ఎలా ఉంటుంది, అక్కడ కోట్ వేసుకొని మన రాజులాగా వస్తూ ఉంటే అలాగే మన రాజు అయితే అక్కడ కొంచెం బెదిరినట్టు, అంటే ఖచ్చితంగా కోట్ వేసుకున్నాం సూట్ వేసుకున్నాం ఈ హిందూ ఇంకా రాలేదు, వీళ్ళు ఏమన్నా నన్ను గుర్తుపడతారేమో, ఏమైనా క్వశ్చన్లు అడుగుతారేమో అనేసి మన రాజు అయితే కొంచెం ఇబ్బంది పడ్డట్టు అయితే యాక్ట్ చేశాడు. యాక్ట్ చేసిన తర్వాత మన హిందూ అయితే వచ్చిన తర్వాత ఇంకా రాజు పవర్ఫుల్ అంటే చెప్పాను కదా నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటాను, బిజినెస్ చూసుకోవాలనుకుంటాను అనేసి. హిందూ సంతకం పెట్టడమే రాదు, అసలు చదువుకోనే లేదు అంటే నేనుండా కదా నేను చదువుకున్నాను నేను నడిపిస్తాను అనేసి మంచి మంచి డైలాగులు. అక్కడ హిందూ
తెలివి, అలాగే రాజ్ తెలివి. రాజ్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి బిజినెస్ మ్యాన్. అంటే బిజినెస్ మ్యాన్ ఐడియాలు వేరేగా ఉంటాయప్ప. కంప్లీట్‌గా కొంచెం సక్సెస్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది గానీ, ఆ సక్సెస్ వన్సారి సక్సెస్ అయిన తర్వాత ఇంక మనం తిరుగులేదు బిజినెస్ మ్యాన్‌కి. ఆ విధంగా రాజు ఎప్పటినుంచో అది చెప్పాడు కదా! చీపురు కాడి నుంచి మా ఇంట్లో పెద్ద పెద్ద కార్ల వరకైతే నేను ప్రతి ఒక్కటి బిజినెస్ యాంగిల్‌లోనే చూస్తాను. అలాంటి బిజినెస్ ఐడియాలు నాకు చాలా ఉన్నాయనేసి చెప్పినాడు కదా! అందుకోసం అనేసి ఆఫీస్‌లో అడుగుపెట్టడానికైతే పోతా ఉంటే అక్కడ ఏయ్ మళ్ళీ చీప్‌గా ఆటోలో పోతామా, క్యాబ్‌లో పోతామా, వద్దు నాకు ఖచ్చితంగా కారు కావాలని మనం భ్రమరాంబ కార్ అయితే చిటికలో కొట్టేశాడు. చిటికలో కొట్టేసాడంటే అక్కడ మనకు తాళాలు గుర్తు పెట్టుకుంటారు కదా! తాళాల గుర్తు నుంచి తీసుకొని చిటికలో అయితే పెట్టేశాడు. అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో మన అందరూ ధర్నా అయితే చేస్తా ఉంటారు. అంటే రేఖనైతే డిజైన్స్ పంపించకుండా ఏం చేస్తా ఉంటారు అనేసి అక్కడ కూడా బెదిరిస్తా ఉంది. ఎంప్లాయీస్ జీతం అయినప్పుడు కొంచెం శాంతిగా సర్ది చెప్పాలి. అరే ఈరోజు కాదురా రేపు ఇస్తారా, మనం పని చేయాలి, మనం అంతా కలిసికట్టుగా పని చేస్తే మనకు డబ్బులు వస్తుంది, డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులు మీకు ఇస్తాను రా అనేసి కలిసికట్టుగా పని చేయండి రా అని చెప్పేది. మీరు మిమ్మల్ని అంతా పెరికేస్తాను, మిమ్మల్ని అంతా తీసేస్తాను అనేసి పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడుతూ ఉంది. ఆ పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని ఎవరు కాపాడతారు, నేను చూస్తాను అనేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడు నేనున్నాను అనేసి ఇలా చేయెత్తుకొని మన రాజు అయితే అక్కడ ఆఫీస్లోకి అయితే ఎంటర్ అవుతారు. మీరు ఆఫీస్ అట్మాస్ఫియర్ కానీ బాగా చూసారంటే అందరికీ గడ్డాలు మిసాలు కొంచెం కొంచెం తెల్ల ఎంటికలు అయితే వచ్చాయనేసి మనకైతే అనిపిస్తుంది. అంటే వాళ్ళు రాజు కావ్య ఉన్నప్పటి నుంచి వాళ్ళు పనిచేస్తా అన్నట్టు, ఎంప్లాయీలు పనిచేస్తా అన్నట్టు. ఇక రాజ్ కావ్యాన్ని చూసిన తర్వాత అయ్యో మన రాజ్ కావ్య మేడం మళ్ళీ బతికొచ్చారా, రాజ్ కావ్య సార్లు మనం బతికొచ్చారా అనేసి వాళ్ళైతే ఆనందానికి అవధుల్లో అడ్డుకట్ట ఉండదని మనకైతే క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా ఆఫీసుల్లో కూడా ఖచ్చితంగా రాజ్ మాటలకి కావ్య మాటలకైతే అంగీకరించి వాళ్ళైతే వాళ్ళ పనులను అయితే స్టార్ట్ చేస్తారు. పనులు స్టార్ట్ చేసిన తర్వాత మన ఇందుకి డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇందుకు వచ్చిన డబ్బుల్ని హాస్పిటల్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యి ఉంటారో, ఎవరో లేడీస్ అడ్మిట్ అయ్యి ఉంటారో అని మనకు తెలుసు. ఆ అడ్మిట్ అయ్యిండే వాళ్ళకైతే మన రాజు అయితే ఇస్తాడు. ఆ అడ్మిట్ అయ్యిండే వాళ్ళకి రేఖకి, దుగ్గిరాల ఫ్యామిలీకి చాలా చాలా దగ్గర సంబంధం ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే రాజ్ పవర్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు రాజ్కి పైన ఉండాలి. ఆ పైన ఉండే వాళ్ళే అక్కడ హాస్పిటల్లో ఉండేది. ఆ పైన ఉండే వాళ్ళు అలాగే లక్కీ ఏమన్నా విలన్ అవుతాడా ఏమనేసి మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో మంచిగా ఉంది స్టోరీ. ఈ స్టోరీని కరెక్ట్గా కొంచెం ఫాస్ట్గా మూమెంట్ చేసుకుంటా మంచి ట్విస్టుల తరుణంతో ముందుకెళ్తే మాత్రం మళ్ళీ నెంబర్ 1 పొజిషన్ కైవసం చేసుకోవడం కష్టమే కాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్.